అపవాది మిమ్మల్ని జల్లెళ్ళు వేసి జల్లించక మునిపే శోధనలో ప్రవేశించక ముందు ఏం చేయండి? ప్రార్థన చేయండి, మెలకుగుండి ప్రార్థన చేయండి. మనం చాలా తెలివైనటువంటి విశ్వాసులం. శోధన వచ్చేసిన తర్వాత, మొత్తం పీకల దాకా శోధనలో మునిగిపోయిన తర్వాత, పాపలో మునిగిపోయిన తర్వాత, ఇంకా బయటకు రాని పరిస్థితుల్లో దేవా నాయనా అని అప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుడు చాలా ప్రొయాక్టివ్గా ప్రార్థన చేయమన్నాడు. దేవుడు చాలా అడ్వాన్స్గా ప్రార్థన చేయమన్నాడు. శోధనలో ప్రవేశించకుండానే ఏం చేయండి? యవనస్తులారా, మీరు తప్పక శోధనలో పడతారు. అందుని బట్టి మీరు అనుక్షణము అనుదినం ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. శత్రువు ఈ రోజున ఎవరిని కబళించాలని, యవనస్తుని కబళించాలని, యవనస్తుని సత్యం వైపుగా అసత్యం వైపుకి తీసుకుని వెళ్ళాలని, పాపంలో వారిని ముంచి నిత్య నరకాగిరి గుండాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. యవ్వన సమాజం ఈ రోజున చాలా భయంకరమైన రీతిలో సాతానికి చిక్కిపోతున్నారు. ఏర్పరచబడిన వారి సైతం క్రైస్తవ కుటుంబంలో కూడా పుట్టి ప్రేమ అనేటువంటి ఆ యొక్క వ్యామోహంలో పడి చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులకి చెడ్డ పేరుని తీసుకొస్తూ వారి జీవితాన్ని పతనం చేసుకుంటూ నిజంగా భయంకరమైనటువంటి చావు చచ్చిపోతున్నారండి ఈరోజు యవనస్తులు. సాతాడు యవనస్తులను పట్టుకుంటున్నాడు. ఎలా పట్టుకోవాలో వారికి తెలుసు. యవన కాలంలో సరే నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారా జీవిత భాగస్వామి ఎంపికలో చాలామంది వైఫల్యం చెంది చివరికి ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నారు. నా ప్రియ దైవజనం, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కసారి ఆలోచించే, నువ్వు ఎక్కడున్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఈ ప్రేమ నిజమైందా కాదా, వ్యామోహంతో కూడినటువంటి ప్రేమ అనేటువంటి ఆలోచన చేసుకుని నువ్వు సాతాను యొక్క తంత్రాల్లోంచి బయటకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ అటువంటి మాంత్రిక లేకపోతే తంత్రాలు ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిపించునుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.